పిక్చర్ కంట్రోల్. ఇప్పుడు మనం ఒక ఇమేజ్ని డిస్ప్లే చేయాలి. సో అప్పుడు ఏం చేస్తామంటే ఒక ఎల్బిఎల్ లేబుల్ తీసుకుంటున్నాను. లేబుల్ని తీసుకుంటున్నాను. అలాగే ఒక పిక్చర్ బాక్స్ని తీసుకుంటున్నాను. పిక్చర్ బాక్స్ని డ్రాగ్ చేస్తున్నాను ఇక్కడ పెట్టి. ఓకే, ఈ పిక్చర్ బాక్స్కి డైరెక్ట్గా మనం ఇమేజ్ అనేది అసైన్ చేసేసుకోవచ్చు. ఇక్కడ ఇమేజ్ యూఆర్ఎల్ అని ఉంటుంది. ఇమేజ్లోకి వెళ్ళి ఇక్కడ మనం ఆల్రెడీ ప్రీవియస్గా డౌన్లోడ్ చేసుకున్న ఇమేజెస్ ఉంటాయి కదా, వాటిని ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఇంపోర్ట్లోకి వెళ్ళి ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నాం కదా లాస్ట్ టైం, ఆ డౌన్లోడెడ్ ఇమేజ్ని పెట్టాను. ఓకే అంటే మనకి ఇక్కడ బై డిఫాల్ట్గా డిస్ప్లే అయిపోతుంది. ఓకే, ఇది పిక్చర్ కంట్రోల్. ఇప్పుడు మనం దాన్ని ప్రోగ్రామేటికల్గా ఎలా చేయాలో తర్వాత డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ ఇంకొక బటన్ తీసుకుంటున్నాను. అది లోడ్ ఇమేజ్ అని చెప్పేసి బటన్ తీసుకుంటున్నాను. దీనికి సేమ్ ప్రాపర్టీస్ ఏంటి, టెక్స్ట్ దగ్గర వచ్చేసరికి లోడ్ ఇమేజ్ ఇచ్చాను. బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసరికి బ్యాక్గ్రౌండ్ కలర్ డార్క్ బ్లూ, వైట్. ఓకే, ఇప్పుడు ఏం చేస్తాము, దీనికి ఎల్బిఎల్ అని నేమ్ ఇస్తాము, లేబుల్ అని చెప్పేసి. ఎల్బిఎల్ ఇమేజ్, ఎల్బిఎల్ లేబుల్, ఎల్బిఎల్ అంటే సరిపోతుంది. ఓకే, ఇప్పుడు టెక్స్ట్లోకి వెళ్ళి టెక్స్ట్ అనేది క్లియర్ చేస్తాము. స్టార్టింగ్ మనకి ఏమీ రాకూడదు కాబట్టి. ఇప్పుడు దీన్ని రన్ చేసి చూద్దాం. ఇప్పుడు మనకి ఏమైంది, ఓన్లీ మనకి లేబుల్ వస్తుంది కానీ కనిపించడం లేదు. ఇమేజ్ వచ్చింది, లోడ్ ఇమేజ్ అని ఒక బటన్ ఇచ్చాను. ఇక్కడ ఇమేజ్ని సెలెక్ట్ చేస్తాను కాబట్టి మీకు ఇమేజ్ వచ్చింది. ఇది స్టాటిక్గా ఇమేజ్ పెట్టాలనుకుంటే ఎట్లా పెట్టుకోవచ్చు, పిక్చర్ బాక్స్ పెట్టుకొని దానికి ఇమేజ్ పాత్ అని చెప్పేసి ఇమేజ్ ఇస్తే సరిపోతుంది. ఓకేనా, ఇప్పుడు మనం దాన్ని ప్రోగ్రామేటికల్గా ఎట్లా ఇవ్వాలని చెప్పేసి, అంటే మనం ప్రోగ్రాంలో బ్రౌజ్ చేయగానే మనకి ఇమేజ్ అనేది వస్తుంది కదా. ఇప్పుడు రన్ చేసి చూస్తే మనకి ఏమీ రాదు, జస్ట్ పిక్చర్ బాక్స్ ఒకటి వస్తుంది, అది కనిపించదు. ఓకేనా, పిక్చర్ ఉంటే పిక్చర్ కనిపిస్తుంది. ఇప్పుడు నేను దీనికి ఈ బటన్ క్లిక్ చేసినప్పుడు నాకు ఆ పిక్చర్ అంటే మన విండోస్ ఒక ఫైల్ లాగా ఒక పాపప్ ఓపెన్ అయ్యి అందులో ఇమేజ్ని సెలెక్ట్ చేసుకుంటే అది ఇక్కడికి వచ్చి పేస్ట్ అవ్వాలి. సో ఆ లాజిక్ ఇక్కడ రాస్తామన్నమాట. ఫస్ట్ బటన్ క్లిక్లో ఏం రాస్తామంటే ఓపెన్ ఫైల్ డైలాగ్ బాక్స్ అంటాం. ఇక్కడ సింపుల్గా నేమ్ కన్వీనియంట్గా ఉంటుంది, మనం పలికే నార్మల్ లాంగ్వేజ్లోనే ఉంటుంది. ఓపెన్ డైలాగ్ బాక్స్ అని ఇస్తాము. ఓకే, దీనికి ఒక ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేస్తాం. ఓఎఫ్టీ అని క్రియేట్ చేశాను నేను. సమ్ న్యూ ఫైల్, ఓపెన్ ఫైల్ డైలాగ్ బాక్స్, ఎంటర్. ఇప్పుడు ఇందులో ఏం చేస్తాను, OFD డాట్ టైటిల్ వచ్చేసరికి సెలెక్ట్ పిక్చర్ అని ఇస్తున్నాను. సెలెక్ట్ పిక్చర్. ఓకే, నెక్స్ట్ OFD డాట్ ఫైల్ నేమ్ అని ఇచ్చి ఈక్వల్ టు ఇమేజ్ అని ఇస్తుంది. ఫైల్ నేమ్స్ ఇమేజ్ చూపించాలని చెప్పేసి ఇమేజ్ అని ఇచ్చాను. నెక్స్ట్ OFD డాట్ ఫిల్టర్స్ యాడ్ చేస్తున్నాను. ఏంటంటే ఓన్లీ మనకి ఏ ఫైల్స్ కావాలని చెప్పేసి. ఓకే, ఫిల్టర్స్లో ఈక్వల్ టు ఫిల్టర్స్లో ఏమి ఇస్తానంటే ఇమేజ్ ఫైల్స్ దాంట్లో స్టార్ ఇస్తాము. స్టార్ డాట్ JPG.
ఒకటి, నెక్స్ట్ స్టార్, జేపీజీ, నెక్స్ట్ ఆల్ ఫైల్స్, దీంట్లో స్టార్ స్టార్ అన్నీ రావాలని చెప్పేసి బై స్టార్ డాట్ స్టార్. స్టార్ అంటే అన్నీ రావాలని చెప్పేసి. ఓకే, అది జస్ట్ ఆర్ అని. జస్ట్ అది మనకి ఇలా ఇస్తామన్నమాట. అంటే ఇప్పుడు ఇమేజ్ ఫైల్స్ అని ఉందా, డాట్ జేపీజీ వచ్చినాయి చూపించాలని చెప్పేసి ఇట్లా ఇస్తామన్నమాట. ఓకే, దాన్ని డాట్ జేపీజీ అని పంపిస్తున్నాం. ఓకే, ఆల్ ఫైల్స్ వచ్చేసరికి ఇట్లా స్టార్స్ అని ఇస్తాము, ఆర్ అని చెప్పేసి డాట్ స్లాష్ అని ఇస్తాం అన్నమాట ఇక్కడ. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ దాకా రాసినవి ఏంటి, ఆ డైలాగ్ బాక్స్ యొక్క ప్రాపర్టీస్ అనమాట. టైటిల్, ఫైల్ నేము, ఫిల్టరు. ఇప్పుడు దాన్ని మనం షో చేయాలి. సో ఎఫ్టీ డాట్ షో డైలాగ్ అని చెప్పిస్తాము. ఇట్లా పెట్టి నెక్స్ట్ స్ట్రింగ్ ఫైల్ నేమ్ ఈక్వల్ టు ఓఎఫ్డి డాట్ ఫైల్ నేమ్. ఓకే, ఇప్పుడు పిక్చర్ ఇమేజ్లోకి దాన్ని అసైన్ చేయాలి. పిక్చర్ బాక్స్ 1 డాట్ ఇమేజ్ ఈక్వల్ టు ఇమేజ్ డాట్ ఫ్రమ్ ఫైల్ అని చెప్పేసి ఇక్కడికి మన ఇమేజ్ వస్తుందిగా, ఆ ఇమేజ్ని పంపిస్తాం. ఫైల్ నేమ్ అని పంపిస్తాం. ఓకే, ఇప్పుడు ఈ ఫైల్ నేమ్ అనేది ఏం చేస్తామంటే ఎల్బిఎల్ లేబుల్లోకి మనం డిస్ప్లే చేయొచ్చు, డాట్ టెక్స్ట్ అని చెప్పేసి. ఇప్పుడు నేను దీన్ని రన్ చేస్తాను. ఇప్పుడు అప్లోడ్ ఇమేజ్ అని ఏమైంది ఇక్కడ, ఇట్లా ఓపెన్ అవుతుంది. అక్కడ ఫిల్టర్స్ ఇస్తే ఇవ్వచ్చు. ఓకే, లేదంటే మామూలుగా ఇలా బ్రౌజ్ చేసుకొని మన ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకొని డౌన్లోడ్ అని ఓపెన్ అని క్లిక్ చేస్తే ఆ ఇమేజ్ ఇక్కడికి వస్తుంది అనమాట. ఈ ఫైల్ నేమ్ ఏంటనేది లేబుల్లో డిస్ప్లే చేస్తాం, ఎఫ్ డ్రైవ్లో డౌన్లోడ్స్ అని చెప్పేసి. ఓకే, డౌన్లోడ్ డాట్ జేపీసీ అని. ఓకే, ఈ ఫిల్టర్స్లో ఒక నిమిషం ఫిల్టర్స్ ట్రై చేస్తాం. ఓన్లీ జేపీజే ఓపెన్. అవును, ఓకే. ఇప్పుడు ఇందులో మనకు కావాల్సిన ఇమేజెస్ని సెలెక్ట్ చేసుకుంటాం. ఇక్కడ ఏం చేసాం, స్టార్టింగ్ టీఎక్స్టీ అని ఇచ్చాం కదా అనమాట. ఫస్ట్ మనం ఇక్కడ ఫిల్టర్స్లో ఏమేమి అప్లై చేసాము, డాట్ టీఎక్స్టీ అని, లేదంటే టీఎక్స్టీ ఆల్ ఫైల్స్ అని 2 ఇచ్చామన్నమాట. ఇప్పుడు ఏమవుతుందంటే అది స్టాప్ చేస్తాం. మనం ఏవైతే ఫిల్టర్స్ ఓపెన్ చేస్తామో ఆ ఫిల్టర్స్ అనేవి ఇక్కడికి వస్తాయి అన్నమాట. ఇప్పుడు ఆల్ క్లిక్ చేస్తే ఆల్ వస్తాయి. ఇందులో మనం ఆ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకొని ఓకే చేసుకుంటే ఆ ఇమేజ్ అనేది ఇక్కడ వస్తుంది అనమాట. ఓకే, ఇట్లా డాట్ టీఎక్స్టీ అయితే టీఎక్స్టీ ఇస్తాం, డాట్ జేపీజీ అయితే డాట్ జేపీజీ అని ఇస్తాం. ఇప్పుడు డాట్ జేపీజీ రావాలి అనుకుంటే ఏం చేస్తాం, ఇట్లా కాపీ చేసుకొని జేపీజీ
ఇప్పుడు మనకి ఇక్కడ 3 ఆప్షన్స్ వస్తాయి, TXT, JPG అండ్ ఆల్ ఫైల్స్. JPG సెలెక్ట్ చేస్తే JPG ఉన్నవి ఓపెన్ అవుతాయి. అందులో డౌన్లోడ్స్ అని ఇమేజ్ సెలెక్ట్ చేసుకొని ఓపెన్ చేస్తే అది ఇక్కడ ఇమేజ్ అనేది డిస్ప్లే అవుతుంది పిక్చర్ బాక్స్లో. ఓకేనా, ఇది పిక్చర్ కంట్రోల్ అనమాట. దీంట్లో ప్రాపర్టీస్ అవి మీకు ఏమైనా ప్రాపర్టీస్ అవి చేంజ్ చేసుకోవాలనుకుంటే సింపుల్గా ప్రాపర్టీస్ విండోలోకి వెళ్ళి రిమైనింగ్ ప్రాపర్టీస్ అనేవి మనం చేంజ్ చేసుకోవచ్చు. లైక్ ఎనేబుల్, డిజేబుల్స్, నెక్స్ట్ టెక్స్ట్ చేంజ్ చేయడము. ఇందులో బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఇక్కడ స్టాటిక్గా కావాలనుకుంటే బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ని సెట్ చేయడము. ఇమేజ్కి ఇమేజ్ యూఆర్ఎల్ సెట్ చేయొచ్చు, ఇక్కడ ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా. అట్లా ఇలా ప్రాపర్టీస్ అనేవి డిఫరెంట్ ఉంటాయి అనమాట. మనకు రిక్వైర్మెంట్ బట్టి మనం తీసుకుంటాం. ఓకేనా, ఇది సెకండ్ కంట్రోల్. ఓకే, ఇప్పుడు